హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ. దిస్ ఈస్ నాగశ్రీ. ఇప్పుడు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా కేసెస్లో కానీ మన న్యూస్లో కానీ వింటూ ఉన్నాం. ఆ అబ్బాయి అమ్మాయితో ఉండి ఫిజికల్గా అలా ఉండి మోసం చేసినట్టు చాలా వింటూ ఉన్నాం. దీనికి ఎలాంటి శిక్ష పడుద్ది అంటారు? ఒకటండి, ఇప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు లివింగ్ రిలేషన్షిప్ అనేది నేరం కాదు. అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి నేను మ్యారేజ్ చేసుకుంటానను, ఓకేనా, లేదా మరే విధంగా కానీ ఆ అమ్మాయిని కనుక అతను మోసం చేస్తే, అంటే మీరు అన్నట్టు శారీరకంగా వాడుకొని లేదా ఇంకో రకంగా ఆర్థికంగా వాడుకొని లేదా ఇంకో రకంగా వాడుకొని ఆమెను కనుక మోసం చేస్తే అది క్రిమినల్గా నేరం. ఓకేనండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పి ప్రలోభ పెట్టాడు. సార్ నిజమని నమ్మింది. సో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సరే శారీరకంగా కలుసుకున్న తర్వాత లాస్ట్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అన్నాడు. అప్పుడు ఆమె చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇదేంటంటే ఐపీసీ 376 ప్రకారం, ఓకేనా, యాక్చువల్గా అది రేప్ కేసు సెక్షన్ అంటారు. ఆ అమ్మాయిని ఆ మహిళని పెళ్లి చేసుకుని శారీరకంగా లోపరుచుకున్నప్పుడు అది లీడ్స్ టు రేపే అవుతుంది ఒకటి. తర్వాత ఒకవేళ ఆమెకు సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు, అంటే ఇప్పుడు ఆమె దగ్గర గిఫ్ట్లు తీసుకున్నాం కానీ డబ్బులు ఇచ్చేస్తుంటారు, చాలామంది చేస్తూ ఉంటారు, చేసి మోసం చేసిన చాలామందిని చూశాను నేను. అలాంటి వారు ఉంటే అది చీటింగ్ కేసు కింద 420 కింద చీటింగ్ కేసు అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే అలాంటి వారు ఉంటే ఇమీడియట్గా మనం మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే దానికి సంబంధించిన ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మొత్తం కూడా కోర్టు వారికి, అంటే పోలీసు వారికి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అందించాల్సిన అవసరం ఉంటుంది, అంతే కదండి. సో ఈ మధ్య ఫేక్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంతమంది నెట్లో చాటింగ్ చేసేసి నేను పలానా ఆయనని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి మోసం చేస్తున్నాడు. అట్లా కూడా మహిళలు కూడా ఉన్నారు. మీరు అంటే నేను అందరు నన్ను కొన్ని మా దృష్టికి వచ్చినాయి, ఒక లాయర్గా నేను చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా కాదు, లాయర్గా నేను చెప్తున్నాను. అట్లా మహిళలు కొంతమంది కూడా ఈ బ్లాక్మెయిల్ చేసి డబ్బుల కోసం అబ్బాయిలను బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో కొంచెం ట్రెండ్ మారింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఈ మహిళ దగ్గర సరైన ఆధారాలు ఉండి అతను ఆమెని లోపరుచుకొని మోసం చేశాడు అనే ఎవిడెన్స్ కనుక అన్నీ ఉన్నట్లయితే మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక ఇచ్చినట్లయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాన్ని ఎంక్వైరీ చేసి అతని మీద శిక్ష పడే అవకాశం ఉంది. ఇది వచ్చేసరికి అబోవ్ 7 years నేరాలు కాబట్టి అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే స్టార్టింగ్లో 3 months వరకు, అంటే మామూలుగా ఏంటంటే బెయిల్ ఉంటుంది, ఇది నాన్ బెయిలబుల్. సో తర్వాత ఇది 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది నేరం కనుక రుజువు అయితే. సో అది కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలండి. కాకపోతే ముందు ఒకటండి, నేను ఒకటి చెప్తాను, మోసగించడం అనేది కామన్. ఈరోజు మోసం చేయడం చాలామంది కామన్, కానీ మోసపోవటం అనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి కొద్దిగా మహిళా మనులు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మా సిస్టర్స్ అందరూ, మహిళలు కూడా అబ్బాయిల్ని మోసం చేస్తూ ఉన్నారు. మరి అబ్బాయి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకుంటారంటారు? అయితే ఏంటంటే నిజమేనండి, మీరు అది కూడా చెప్తున్నా, వయసా వరుస రెండు ఉన్నాయి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. కొంతమంది మహిళలు అందరూ అనకూడదు, తప్పు, ఎక్కడ జరుగుతున్నాయి, రేరుగా జరుగుతున్నాయి ఇవన్నీ. కొంతమంది మహిళలు ఏం చేస్తారంటే మగవాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నానని చెప్పేసి వాళ్ళని కూడా వాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఓకేనండి, సో వాళ్ళతో అన్నీ, అంటే వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లన్నీ కొనిపించుకొని హ్యాండ్ ఇస్తున్నారు, ఇచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నారు. కాకపోతే మన చట్టాల్లో అది లేదు, అదే మన దురదృష్టం. నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చండీగఢ్లో ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు రేప్ చేశారు, కానీ పోలీసు వారు ఏమి యాక్షన్ చేయలేరు. ఎందుకు అని మీరు అడిగితే మన ఐపీసీలో అవి లేవు కదా. ఐపీసీలో మహిళలు మోసం చేస్తే శిక్ష అనేది లేదు, అంటే మహిళలు ఇట్లా పెళ్లి చేసుకుంటారని మోసం చేస్తే శిక్షలు లేవు, అమెండ్మెంట్ కాలేదు ఇంతవరకు. కాబట్టి ఏంటంటే మహిళలు కనుక అబ్బాయిని కనుక మోసం చేస్తే, అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి మామూలుగా చేస్తే మాత్రం అది లేదు, చట్టంలో లేదు. కాకపోతే ఒక పని చేయొచ్చు, ఈ అబ్బాయి కనుక ఆ అమ్మాయి కనుక డబ్బులు, అంటే ఉదాహరణకు డబ్బు పరంగా ఆమెకి ఇచ్చో, లేకపోతే గిఫ్ట్ల పరంగా ఇచ్చో, ఇంకేదైనా పరంగా ఇతను ఆర్థికంగా దోపిడీకి కనుక గురైతే అతను ఆమె మీద 420 చీటింగ్ కేసు పెట్టచ్చు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకోవాలనుకున్నాము, అమ్మాయి ఆమె అవసరాల కోసం లేదా ఆమె కెరియర్ కోసమో లేదా ఇంకేదైనా ఆమెకు అప్పులు ఏదైనా ఉన్నా లేదా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన అప్పులు ఉన్నప్పుడు ఈ అబ్బాయి కట్టాడు అనుకోండి, మాటర్స్కి వాళ్ళు కట్టాడు, అన్ని ఇతనే చూసుకుంటున్నాడు అనుకోండి, సడన్గా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, అప్పుడు ఇతను ఆ డబ్బులు పరంగా కేసు వేసుకోవచ్చు.
ప్రూఫ్ ఉండాలంటారా? ప్రూఫ్ ఉండాలి కదా, మరి ప్రూఫ్ లేకుండా ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఏది కాదు, దానికి సంబంధించిన ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉండాలి, ఆ ప్రూఫ్ మొత్తం మన దగ్గర ఉండాలి కదండి. ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ఈ రోజుల్లో అంతా ఆన్లైనే కదా, ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ఆన్లైనే కాబట్టి అది. సో ఆ విధంగా చేయొచ్చు. మేము 2-3 నోటీస్ పంపించాం అట్లా, అంటే మా డబ్బులు మాకు రిటర్న్ చేయమ్మా, ఇలా పలాని మా క్లయింట్ దగ్గర పలాని అతని దగ్గర ఇట్లా 1,00,000 2 లక్షలు తీసుకున్నావు, ఇట్లా ఎవిడెన్స్ ఉంది, అదే ఆన్లైనే కదా అంతా, గూగుల్ పే దాని మీద దీని మీద ఉంది కదా, సో మీరు రిటర్న్ చేయండి అని చెప్పేసి మేము కంప్లైంట్ అంటే మామూలుగా ఇచ్చాం. ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసారులేండి. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇద్దరూ ఇప్పుడున్న పరిస్థితులు జాగ్రత్తగానే ఉండాలి.